దివ్యాంగుల ఉసిరి పోసుకుంటున్న కూటమి ప్రభుత్వం రీవెరిఫికేషన్ పేరుతో దివ్యాంగులకు ముప్పు తిప్పలు. పెన్షన్ ఏరివేత కోసమే సదరం స్క్రీన్ క్యాంపులు. సదరం స్లాట్ కోసం ఒక్కొక్కరికి 10,000 రూపాయల వరకు వసూలు. కూటమి నిర్వాహకం కారణంగా దోపిడీకి గురవుతున్న దివ్యాంగుల పెన్షన్లపై విరుచుకుపడుతున్న ప్రభుత్వం బహుశా దేశంలో ఆంధ్రప్రదేశే అంటుంది బీసీవై పార్టీ. చరిత్రలో ఎన్నో రకాల దాష్టికాలను చూశాం, కానీ మరీ దివ్యాంగులతో ఆటాడుకుంటున్న ప్రభుత్వం ఇదే కాబోలని విమర్శిస్తున్నారు బీసీవీ పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్. పెన్షన్ల ఏరివేతే లక్ష్యంగా దివ్యాంగులను నానా కష్టాలు పెడుతుంది కూటమి సర్కార్. కనీసం 20 ఏళ్లుగా పెన్షన్ తీసుకుంటున్న వాళ్లను కూడా చెక్ చేయాల్సిందేనని ఆదేశాలిచ్చింది. దీంతో లేవలేని నడవలేని స్థితిలో ఉన్నవాళ్లు సైతం సదరం క్యాంపులకు వెళ్లాల్సి వస్తుంది. వైకల్యం ఉందని చెప్పే సర్టిఫికేట్ ఉంటేనే పెన్షన్ వస్తుంది. దీనికోసం ప్రభుత్వం కొన్ని సదరం క్యాంపులను కూడా పెట్టింది. కాకపోతే వాటి సంఖ్య మహా తక్కువ, అది కూడా వారంలో ఒక్కరోజే. దీంతో సదరం సర్టిఫికేట్ కోసం వారులు తిడుతున్నారు. అనారోగ్యం వెంటాడుతున్నా సరే క్యాంపులకు రావాల్సిన పరిస్థితి నెలకొంది. తీరా వెళ్లాక స్లాట్ దొరకడం లేదు. ఇలా ఎన్నిసార్లని తిరుగుతారు? ఎంతో కొంత ఇస్తే త్వరగా స్లాట్ బుక్ చేస్తాం అంటూ కొందరు పుట్టుకొచ్చారు. 5ో 10 అనుకుంటే పర్వాలేదు, ఏకంగా సదరం స్లాట్ కోసం 10,000 రూపాయలు అడుగుతున్నారట. నెలకు 15,000 చొప్పున బతుకునున్నాళ్లు డబ్బులు తీసుకుంటూ ఒక్కసారి 10,000 కట్టలేరా అనే ఊసరింపులు కూడా వినిపిస్తున్నాయి. నవంబర్, డిసెంబర్ నెలలకు కలిపి 30,000 సదరం స్లాట్స్ రిలీజ్ చేశారు. పైగా వారానికి ఒక్కరోజే కావడంతో 2-3 రోజుల్లోనే ఆ స్లాట్స్ అన్ని బుక్ అయిపోయాయి. కనీసం 13,000 మంది దివ్యాంగులు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. దీంతో స్లాట్ కు డిమాండ్ పెరిగిపోయింది. త్వరగా పని పూర్తయి సర్టిఫికేట్ రావాలంటే 10,000 అడుగుతున్నారు బ్రోకర్లు. ఇప్పటికైనా రీవెరిఫికేషన్ పేరుతో దివ్యాంగులను కష్టపెట్టడం ఆపాలని అల్టిమేటం ఇస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. లేదంటే ప్రభుత్వంపై పోరాటం తప్పదని హెచ్చరించారు.